ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండయందలి 28వ సర్గయందలి గల 66 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వర్ష ఋతువును వర్ణించుట అనే కథగా విందాం. మాల్యవత్ పర్వతంపై నివసిస్తున్న రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు. ఇప్పుడు మనం అనుకుంటున్న ఆ వర్షాకాలం వచ్చింది. ఆకాశం పర్వతముల వంటి మేఘాల చేత ఎలా కప్పబడిందో చూడు. ఆకాశం సూర్యుని కిరణాల ద్వారా సముద్ర జలాన్ని త్రాగి షడ్రసములకు మూలభూతమైన 9 మాసములు ధరింపబడిన గర్భమును అనగా గర్భస్థ జలమును కనుచున్నది అనగా విడిచిపెడుతోంది. మేఘములచే ఏర్పడిన మెట్ల పంక్తుల మీదుగా ఆకాశంపైకి ఎక్కి కుటజ అర్జున పుష్పముల మాలలతో సూర్యుని అలంకరించడానికి శక్యమగును అన్నట్లున్నది. వస్త్రఖండముల వలె నున్నగా ఉన్న మేఘములు సంధ్యారాగం ప్రసరించడం చేత ఎర్రగాను చివరి భాగమునందు తెల్లగాను ఉన్నాయి. అట్టి మేఘాలతో ఆకాశము వ్రణములకు కట్లు కట్టినట్లుంది. మంద మారుతమే నిట్టూర్పుగా కలిగి సంధ్యారాగము అనే చందనంతో పూయబడి తెల్లని మేఘములతో కూడిన ఆకాశము కామాతురమా అన్నట్లున్నది. గ్రీష్మ ఋతువు చేత మిక్కిలి ఎండిపోయిన కొత్త వాన నీటిక తడిసిన ఈ భూమి శోకముచే తప్పింప చేయబడిన సీత వలె బాష్పాన్ని విడుస్తోంది. మేఘముల మధ్య నుండి బయల్వెడలి కర్పూర దళముల వలె చల్లగా ఉన్న మొగలి పూల వాసనలతో కూడిన ఈ గాలులు దోసిళ్లతో త్రాగవచ్చునా అన్నట్లున్నాయి. వికసించిన అర్జున వృక్షములతో నిండి మొగలి పువ్వుల సువాసనతో కూడిన ఈ పర్వతం శత్రు మరణానంతరం సుగ్రీవుడి వలె జలధారల చేత అభిషేకింపబడుతోంది. గాలిచే నింపబడిన గుహలు గల పర్వతాలు మేఘములనే కృష్ణార్జునములను జలధారలు అనే యజ్ఞోపవీతములను ధరించి వేదాధ్యయనానికి ఉపక్రమిస్తున్నాయా అన్నట్లున్నాయి. బంగారు కొరడాల వలె ఉన్న మెరుపుల చేత కొట్టబడుతూ ఉరుముల ధ్వనులతో కూడిన ఆకాశం లోపల వేదనతో బాధపడుతున్నట్లు ఉంది. నీల మేఘంపై మెరుస్తున్న ఈ మెరుపు నాకు రావణుని ఒడిలో ఇటు అటు కొట్టుకుంటున్న దీనురాలైన సీత వలె కనబడుతోంది. కాముకులకు ఆనందకరములుగా ఉన్న ఈ దిక్కులు తూర్పు పడమర మొదలగు భేదములు తెలియకుండా ఉన్నాయి. గ్రహ చంద్రాదులు కనబడ్డం లేదు. ఇవి మేఘాల చేత పుయ్యబడ్డట్లున్నాయి. పర్వత చర్యల మీద ఉన్న పుష్పించిన ఈ కుటజ వృక్షములను చూడు. ఇవి కొన్ని చోట్ల ఆవిరి చేత కప్పబడి ఉన్నాయి. వర్షాకాలం రావడం చేత తృప్తి చెంది ఉన్నాయి. ఇవి దుఃఖాక్రాంతుడనైన నాకు కామోద్దీపకములుగా ఉన్నాయి. ఇప్పుడు పరాగం శాంతించింది. వాయువు చల్లగా ఉంది. గ్రీష్మ ఋతువుకు సంబంధించిన తాపాది దోషాలు తగ్గాయి. రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయింది. దేశాంతములకు వెళ్ళిన వాళ్ళు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. హంసలు మానస సరస్సు చేరడానికి బయలుదేరాయి. చక్రవాక పక్షులు ప్రియురాళ్లతో కలిసి ఉన్నాయి. మార్గములు వర్షోదకముల చేత మిక్కిలి చెడిపోవటి చేత వాహనాలు తిరగడం లేదు. మేఘాలు అక్కడక్కడ వ్యాపించి ఉన్న ఆకాశం కొన్ని చోట్ల ప్రకాశంగాను కొన్ని చోట్ల ప్రకాశం లేనిదిగాను ఉండడం చేత అది అక్కడక్కడ పర్వతముల పైకి కనబడుతున్న తరంగములు లేని మహాసముద్రం వలె ప్రకాశిస్తోంది. కొండ కాలువలు కొత్త నీటిని శీఘ్రంగా ప్రవహిస్తున్నాయి. ఆ నీరు సజ్జ పుష్పములతోనూ కదంబ పుష్పములతోనూ కలిసి ఉంది. ప్రవహిస్తున్న ఆ నీటిని నెమెళ్ల కేకాధ్వనులు అనుసరించి వెళ్తున్నాయి. తుమ్మెదల వలె నల్లగా ఉన్నవి రసంతో నిండినవి అయిన నేరేడు పళ్ళు అధికంగా తినబడుతున్నాయి. అనేకములైన రంగులు గల ముగ్గిన మామిడి పళ్ళు గాలికి కదల్చబడి నేల మీద రాలుతున్నాయి. మెరుపులనే పతాకలు కొంగలనే మాలలు ధరించి పర్వత శిఖరముల వలె ఉన్న మేఘములు యుద్ధంలో మదించిన ఏనుగుల వలె అధికమైన ధ్వనితో గర్జిస్తున్నాయి. ఈ వనములలో బాగుగా వర్షం కురియడం చేత ఇక్కడ ఉన్న పచ్చిక బయళ్ళు వర్షోదకం చేత తృప్తి చెంది ఉన్నాయి. నెమళ్ళు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. కొంగలతో కూడిన ఈ మేఘాలు అధికమైన జలభారాన్ని మోస్తూ ధ్వని చేస్తూ పర్వతముల ఉన్నత శిఖరములపైన విశ్రమించి మరలా వెళ్తున్నాయి. కోరికతో మేఘం వైపు సంతోషంగా ఎగురుతున్న కొంగల పంక్తి గాలికి కదులుతున్న పొడవైన తెల్లని పద్మములతో ఆకాశంలో కట్టిన మాలలా ప్రకాశిస్తోంది.
చిన్న ఇంద్రగోప కీటకముల చేత మధ్య మధ్య చిత్రవర్ణంగా ఉన్న క్రొత్త పచ్చిక బీళ్లతో భూమి లత్తుక చుక్కలు చల్లిన చిలుక వర్ణం గల కంబళము శరీరంపై కప్పుకున్న స్త్రీ వలె ప్రకాశిస్తోంది. నిద్ర మెల్లగా శ్రీ మహావిష్ణువుని చేరుతోంది. నది శీఘ్రంగా సాగరాన్ని చేరుతోంది. ఆనందిస్తున్న ఆడకొంగ మేఘం వైపు ఎగురుతోంది. కామంతో కూడిన స్త్రీ ప్రియుని దగ్గరికి చేరుతోంది. వన మధ్యంలో నెమళ్ళు చక్కగా నృత్యం చేస్తున్నాయి. కదంబ వృక్షముల శాఖలు పుష్పాలతో నిండి ఉన్నాయి. వృషభాలు గోవులు సమానమైన కామంతో ఉన్నాయి. భూమి సస్యములతోనూ వనములతోనూ మనోహరంగా ఉంది. నదులు ప్రవహిస్తున్నాయి, మేఘాలు వర్షిస్తున్నాయి, మదించిన గజాలు ఘీంకరిస్తున్నాయి, వన మధ్యమములు ప్రకాశిస్తున్నాయి. ప్రియురాళ్ళు దగ్గర లేని వారు ఏమేమో ధ్యానిస్తున్నారు. నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, వానరులు ఊరడిల్లుతున్నారు. సుగ్రీవునకు రాజ్యం లభించడం చేత సంతోషిస్తున్నారు. మొగలి పూల సువాసనను వాసన చూసి సంతోషించిన మత్తగజములు వనములలోని కొండ కాలువలలో జలము పడడం చేత కలిగిన ధ్వనుల చేత వ్యాకులమై మదంతో కూడిన నెమళ్లతో పాటు ధ్వని చేస్తున్నాయి. పడుతున్న వర్షధారల చేత కొట్టబడి కదంబ వృక్ష శాఖల యందు వేలాడుతున్న తుమ్మెదలు క్షణకాలంలో సంపాదింపబడిన పుష్పరసమును తాగడం చేత అధికము అయిన మదాన్ని మెల్లగా విడుస్తున్నాయి. బొగ్గు పొడి ముద్దవలే ఉన్న రసంతో నిండిన పళ్లతో నేరేడు చెట్ల కొమ్మలు తుమ్మెదల సముదాయాలతో నిండినట్లున్నాయి. మేఘములు మెరుపులనే పతాకల చేత అలంకరింపబడి గంభీరమైన ధ్వని చేస్తున్నాయి. అట్టి ఈ మేఘముల రూపాలు రణమునందు ఉత్సాహం గల వానరుల రూపం వలె ప్రకాశిస్తున్నాయి. మదించిన ఈ గజేంద్రము మేఘధ్వని విని శత్రుగజము చేసే ధ్వని అని శంకించి దానితో యుద్ధం చేయడానికై బయలుదేరి పర్వతమును వనమును అనుసరించి ఆ మార్గమున కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చేసింది. ఈ వన మధ్యమములలో కొన్ని చోట్ల తుమ్మిదలు ఉండడం చేత ఆ వన భాగములు గానం చేస్తున్నట్లున్నాయి. కొన్ని చోట్ల నెమళ్ళు ఉండడం చేత ఆ వన ప్రదేశములు నాట్యం చేస్తున్నట్లున్నాయి. కొన్ని చోట్ల గజేంద్రములు ఉండడం చేత ఆ ప్రదేశములు మదించినట్లున్నాయి. అనేక ప్రాణులకు ఆశ్రయమైన ఈ వన ప్రదేశాలు ఈ విధంగా ప్రకాశిస్తున్నాయి. ఈ వన మధ్య ప్రదేశమునందు కదంబ, సర్జ, అర్జున, కందల పుష్పములు రాసులుగా పడి ఉన్నాయి. ఇవి మకరందంతో నిండి ఉన్నాయి. అట్టి ఈ వన మధ్య ప్రదేశం నెమళ్ళు మదించి ధ్వని చేస్తూ నాట్యమాడడం చేత మధుపాన స్థానం వలె ఉంది. దేవేంద్రుని ప్రేరణ చేత మేఘములు వర్షిస్తున్న ముత్యములతో సమానమైన కాంతి గల పత్ర పుటములలో లగ్నమైన నిర్మలమైన ఉదకాన్ని తడవడం చేత రంగుమారిన రెక్కలు గల దప్పిగొన్న పక్షులు సంతోషిస్తూ తాగుతున్నాయి. వనములలో సంగీతం ప్రారంభమైనట్లుంది. దీనిలో తుమ్మెదల ధ్వనులే మధురములైన వీణాధ్వనులు, మండూకముల కంఠధ్వనులే కంఠతాళములు, మేఘధ్వనులే మృదంగ ధ్వనులు, వ్రేలాడుచున్న పింఛములు అనే ఆభరణములు గల నెమళ్ళు కొన్ని చోట్ల నాట్యం చేస్తున్నాయి, కొన్ని చోట్ల బిగ్గరగా అరుస్తున్నాయి, కొన్ని చోట్ల వృక్ష అగ్రముల మీద కూర్చున్నాయి. ఈ విధంగా వనములలో సంగీతం ప్రారంభమైనట్లుంది. నృత్త గీత వాయిద్యములకు సంగీతకము అని పేరు. చాలా కాలం నుండి నిద్రిస్తున్న అనేక విధములైన రూపాలు, అలంకారాలు, వర్ణాలు, ధ్వనులు గల కప్పలు మేఘధ్వనులకు లేచి పురాతన వర్ష జలధారల చేత కొట్టబడుతూ ధ్వని చేస్తున్నాయి. గర్వించిన నదులు తమ ప్రవాహముపై చక్రవాక పక్షులు కొట్టుకొనిపోవునట్లు చేస్తూ జీర్ణములైన తటములను తొలగిస్తూ సనాతనములైన కానుకలతో నిండిన శరీరములు కలవై తమ భర్త అయిన సముద్రుని సమీపిస్తున్నాయి. కొత్త నీటితో నిండిన నల్లని మేఘములు నల్లని మేఘముల మీద నిలిచి ఉన్నప్పుడు దావాగ్నిచే కాల్చబడిన ఇతర పర్వతముల వలె కనబడుతున్నాయి. రమ్యములైన వన మధ్య ప్రదేశాలు మదించి కేకాధ్వనులు చేస్తున్న నెమళ్లతో నిండి ఉన్నాయి. అక్కడ ఉన్న పచ్చిక బీళ్లు ఎర్రని చక్ర గోప కీటకములతో అందంగా ఉన్నాయి. నీప అర్జున పుష్పముల సువాసనలు వ్యాపిస్తున్నాయి. అట్టి వన మధ్యమములలో గజములు సంచరిస్తున్నాయి. సంతోషిస్తున్న తుమ్మెదలు నూతన జలధారల చేత కింజల్కములు చెదిరిపోయిన పద్మాలను వెంటనే విడిచి కింజల్కములతో కూడిన కొత్త కదంబ పుష్పముల మధువును తాగుతున్నాయి. వనములలో ఏనుగులు మదించి ఉన్నాయి. ఆబోదులు సంతోషిస్తున్నాయి. సింహములు పరాక్రమిస్తున్నాయి. పర్వతములు సుందరంగా ఉన్నాయి. రాజులు యుద్ధయాత్రలు చేయకుండా
నిలిచి ఉన్నారు. దేవేంద్రుడు మేఘాలతో ఆడుకుంటున్నాడు. అధికమైన జలముతో నిండి సముద్రధ్వనిని తిరస్కరిస్తున్న ఆకాశంపై ఎగురుతున్న మేఘాలు నదులను, చెరువులను, సరస్సులను, దిగుడుబావులను, భూమినంతటినీ కూడా నీటితో నింపివేస్తున్నాయి. అధికమైన వర్షాలు వేగంగా పడుతున్నాయి. తీవ్రమైన వేగంతో వాయువులు వీస్తున్నాయి. నదులు తీరములను పడగొట్టి వేరే మార్గములలో శీఘ్రంగా ప్రవహిస్తున్నాయి. ఉన్నతములైన పర్వతములు దేవేంద్రుడు పంపిన వాయువు తీసుకుని వచ్చిన మేఘములు అనే జల కుంభముల చేత రాజులు నరుల చేత అభిషేకింపబడుతూ ఆ రాజులు తమ శోభను చూపించినట్లు తమ రూపాన్ని చూపిస్తున్నాయి. ఆకాశం మేఘములతో నిండి ఉంది. నక్షత్రములు గాని సూర్యుడు గాని కనబడడం లేదు. నూతన జల ప్రవాహముల చేత భూమి తృప్తి చెందింది. చీకటి అలుముకోవడం చేత దిక్కులు ప్రకాశించడం లేదు. వర్ష జాలధారలు కడిగి వేయడం చేత పెద్దవైన పర్వత శిఖరాలు వ్రేలాడుతున్న మృత్యాల హారముల వంటి పెద్ద పెద్ద జలపాతములతో అధికంగా ప్రకాశిస్తున్నాయి. విశాలమైన జల ప్రపాతముల వేగము పర్వతముల మీద ఉన్న శిలల చేత అడ్డుకొనబడి ఆ జలము పర్వతముల గుహలలో ప్రవేశించుతూ ఉండడం చేత ధ్వని చేస్తున్న నెమళ్లతో నిండిన ఆ గుహలలో ముత్యాలహారాలు చిమ్మబడుతున్నాయా అన్నట్లుంది. పెద్దవైన జలప్రపాతములు ముత్యాలహారముల వలె ప్రకాశిస్తూ మహావేగంతో పడుతున్నాయి. పర్వత శిఖరములను వాటి సమీప ప్రాంతములను కడిగివేస్తున్న ఆ జలప్రపాతములను విశాలమైన గుహలు ధరిస్తున్నాయి. సురత మర్దనమునందు తెగిపోయిన స్వర్గ స్త్రీలు ధరించిన హారములనందలి ముత్యముల వలె ఉన్న సాటి లేని జలధారలు దిక్కుల యందు నలువైపులా పడుతున్నాయి. పక్షులు తమ గూళ్ళు చేరడం చేతను, పద్మములు ముకుళీభవించడం చేతను, మాలతీలత వికసించడం చేతను సూర్యాస్తమయం అయినట్లు ఊహించబడుతోంది. రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయింది. వారి సేన మార్గమధ్యంలో ఆగిపోయింది. రాజుల మధ్యనున్న వైరం మార్గములను కూడా జలము సమం చేసివేసింది. భాద్రపద మాసంలో వేదాధ్యయనం చేయదలుచుకున్న సామవేద సాఖీయులైన బ్రాహ్మణులు అధ్యయనం చేసే సమయం వచ్చింది. అనగా భాద్రపద శుక్ల తృతీయ వచ్చినది. కోసలాధిపతి అయిన భరతుడు గృహకర్మలన్నింటినీ పూర్తి చేసుకుని వస్తువులను సంపాదించుకుని ఇప్పుడు ఆషాఢ పూర్ణిమకు సంబంధించిన వృత్తమును అవలంబించి ఉంటాడు. జలం చేత నింపబడుతున్న సరయూ నది వేగము తిరిగి వచ్చుచున్న నన్ను చూసి అయోధ్యానగరం ధ్వని వలె వృద్ధి పొందుతోంది. నిశ్చయం శత్రువును జయించిన సుగ్రీవుడు అధికమైన గుణాలు గల ఈ వర్షాకాలంలో భార్యల చేత కూడి గొప్ప రాజ్యాన్ని ఏలుతూ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. నేను మాత్రం గొప్ప రాజ్యము నుండి భ్రష్టుడనై భార్య ఎవరో అపహరించగా తడిసిపోయిన నది ఒడ్డు వలె నశిస్తున్నాను. నా దుఃఖం చాలా అధికంగా ఉంది. వర్షాకాలమా, ప్రయాణం చేయడానికి ఏమాత్రం శక్యం కానిది. రావణుడా బలవంతుడైన శత్రుడు. ఈ మూడు దాటడానికి శక్యం కానివిగా నాకు కనబడుతున్నాయి. సుగ్రీవుడు వచ్చి సీతాన్వేషణమునకు ఇప్పుడే వానరులను పంపిస్తాను అని పలికినా కూడా నేను యాత్రకు అనుకూలం కాకపోవుటను, మార్గములు చాలా దుర్గమములుగా ఉండుటను చూసి అప్పుడేమీ చెప్పలేదు. మరొక విశేషం ఏమిటంటే ఎన్నో కష్టములు పడిన సుగ్రీవుడు చాలా కాలమునకు భార్యను పొందగలిగాడు. అందుచేతను మన కార్యం చాలా గొప్పది అవడం చేతను అప్పుడు నేను అతనితో ఏమీ అనలేదు. సుగ్రీవుడు కొంతకాలం విశ్రమించి తాను పొందిన ఉపకారాన్ని స్మరిస్తూ తగు సమయం వచ్చినదని స్వయంగా తెలుసుకోగలడు. ఈ విషయంలో సందేహం లేదు. అందువలన నేను నదుల జలం నిర్మలం కావాలి అని, సుగ్రీవుడి సహాయం చెయ్యాలి అని కోరుకుంటూ సమయానికై వేచి ఉన్నాను. ఇతరుల నుండి ఉపకారం పొందిన వీరుడు తప్పక ప్రత్యుపకారం చేస్తాడు. కృతజ్ఞుడు కాక ప్రత్యుపకారం చెయ్యనివాడు సత్పురుషుల మనస్సుకు బాధ కలిగిస్తాడు అని శ్రీరాముడు లక్ష్మణునితో పలికాడు. లక్ష్మణుడు ఆ విధంగా చేయడమే యుక్తం అని ఆలోచించి రాముని మాటలను మెచ్చుకున్నాడు. అంజలి ఘటించి రామునితో ఇట్లన్నాడు: రాజా, నువ్వు చెప్పినట్లు సుగ్రీవుడు అచిరకాలంలోనే నీకిష్టమైన పనినంతా చేయగలడు. శత్రు సంహారానికై దృఢంగా నిశ్చయించుకున్న నువ్వు శరత్కాలమునకై నిరీక్షిస్తూ ఈ వర్షాకాలం ఓపిక పట్టుము అని పలికాడు
లక్ష్మణుడు శ్రీరామునితో సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 28వ సర్గ ఎందలి గల 66 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వర్ష ఋతువును వర్షించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 29వ సర్గ ఎందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు బోధించగా సుగ్రీవుడు నీలుని పిలిపించి వానర సైన్యములను సమకూర్చవలెను అని ఆదేశించుట అనే కథగా విందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.